హలో ఆల్. లాస్ట్ వీడియోలో మనం ఆల్టర్నేటివ్ ప్యాకేజ్ ఇండెక్స్ యూఆర్ఎల్స్ దగ్గర నుంచి ప్యాకేజెస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో దాంతోపాటు ఇన్స్టాల్ చేసుకోవాలో చూసాము. ఈ వీడియోలో మనం కార్పొరేట్ ఆఫీసెస్లో మనం పిప్ కమాండ్స్ రన్ చేయాలంటే మనం మస్ట్ అండ్ షుడ్గా ప్రాక్సీ సెట్ చేయాలి. అది ఎలానో చూపిస్తాను చూడండి. సో జనరల్గా మనకి హోమ్ నెట్వర్క్స్లో అయితే సెక్యూరిటీ పెద్దగా పని ఉండదు, ఎందుకంటే ఇక్కడ మనకి కాన్ఫిడెన్షియల్ డేటా అనేది చాలా తక్కువగా ఉంటుంది. అదే గిన మనకి ఆఫీసెస్లో మనం బిజినెస్ డేటా ఉంటుంది. అది గిన పబ్లిక్ లీక్ అయిందనుకోండి, మనకి లాస్ అనేది క్రోర్స్లో ఉంటుంది. అందుకని ఆఫీసెస్లో సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో మనకి ఆఫీస్లో జనరల్గా ఫైర్ వాల్ సెటప్ చేస్తారు, దాంతోపాటు ప్రాక్సీ సర్వర్ సెట్ చేస్తారు, విపిఎన్స్ ఇవన్నీ ఉంటాయి. అదే హోమ్ నెట్వర్క్లో అయితే మనకి ఎక్కువగా సెక్యూరిటీ పని లేదు. మనం వాడే డివైస్లో యాంటీవైరస్, దాంతోపాటు మన రౌటర్లో సింపుల్ ఫైర్ వాల్ కాన్ఫిగర్ చేసుకుంటే అది సరిపోయిద్ది మన హోమ్ నెట్వర్క్లో సెక్యూరిటీ. బట్ ఆఫీసెస్లో మాత్రం ఇవన్నీ అవసరం అవుతాయి. ప్రాక్సీ సర్వర్ ఉంటుంది, ఫైర్ వాల్ సెట్ చేస్తారు, దాంతోపాటు మీరు అవుట్ సైడ్ నెట్వర్క్ నుంచి కనెక్ట్ అవుతే విపిఎన్ కూడా మనం వాడుకోవచ్చు. సో మనకి ప్రాక్సీ సర్వర్ అనేది ఒక సెక్యూరిటీ లేయర్ లాగా పనిచేసిద్ది. మన ఆఫీస్ నెట్వర్క్ నుంచి ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యేటప్పుడు ఈ ప్రాక్సీ సర్వర్ అనేది సెక్యూరిటీకి బాగా ఉపయోగపడింది. మనం కన్నా ఈ ప్రాక్సీ సర్వర్ని సెట్ చేసామనుకోండి, సైబర్ అటాక్స్ని ప్రివెంట్ చేయొచ్చు. దాంతోపాటు హార్మ్ఫుల్ వైరసెస్లు ఏమైనా వచ్చినాయి అనుకోండి ఇంటర్నెట్ నుంచి, అవన్నీ కూడా మనం ఫిల్టర్ చేయొచ్చు. సో మనకి ఆఫీస్ నెట్వర్క్స్లో డైరెక్ట్గా మీరు ఇంటర్నెట్ వర్క్ అవ్వదు. ఏదొక ప్రాక్సీ యూఆర్ఎల్ కాన్ఫిగర్ చేస్తేనే, అంటే ప్రాక్సీ సర్వర్ని కాన్ఫిగర్ చేస్తేనే మీరు ఇంటర్నెట్ని కనెక్ట్ చేయగలుగుతారు. అది మ్యాండేటరీ. సో మీకు ప్రాక్సీ లేకపోతే ఈవెన్ google.com కూడా వర్క్ అవ్వదు. అదే హోమ్ నెట్వర్క్లో అయితే మనం డైరెక్ట్ లైన్ కదా వాడేది, మనం ఇంటర్నెట్ని డైరెక్ట్గా కనెక్ట్ అవ్వచ్చు, మనకి ప్రాక్సీ సర్వరే అవసరం ఉండదు. సో మనకి ఇంటర్నెట్ని కనెక్ట్ అవ్వడానికి ఆఫీస్ నెట్వర్క్లో ప్రాక్సీ సర్వర్ అవసరం కదా. సేమ్ మనం పిప్ ఇన్స్టాల్ ఆ ప్యాకేజ్ నేమ్ ఇచ్చినప్పుడు అది కూడా ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యిద్ది. దాంట్లో pypi.orgలోకి వెళ్ళి ప్యాకేజెస్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయాలి. సో మనకి డౌన్లోడ్ చేయడానికి ఆ పర్టికులర్ వెబ్సైట్ని కనెక్ట్ అవ్వడానికి మనం మస్ట్ అండ్ షుడ్గా ప్రాక్సీ వాడాలి, లేకపోతే మీకు పిప్ కమాండ్స్ అనేవి వర్క్ అవ్వవు. సో ఇక్కడ మనం ఒక పర్టిక్యులర్ కమాండ్ని ఆఫీస్లో ఎగ్జిక్యూట్ చేయాలంటే పిప్ ఇన్స్టాల్. సో దాంతోపాటు మనం -ప్రాక్సీ అనే ఆప్షన్ ఇచ్చి మీరు ఆ ప్రాక్సీ సర్వర్ నేము ఆ పోర్ట్ నెంబర్ ఉంటుంది, ఆ పోర్ట్ నెంబర్ ఇవ్వాలి, దాని తర్వాత ప్యాకేజ్ నేమ్ ఇవ్వాలి. సో ఎలా అంటే ఇలా ఇస్తాము, పిప్ ఇన్స్టాలు -ప్రాక్సీ అనేది ఆప్షను, దాని తర్వాత మీ ఆఫీస్లో ఉండే ప్రాక్సీ సర్వర్ నేమ్ ఇవ్వండి, ఇచ్చి పోర్ట్ నెంబర్ ఇవ్వండి, దాని తర్వాత మళ్ళీ ప్యాకేజ్ నేమ్ ఇస్తే సరిపోయిద్ది. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. కొంతమంది ఏం చేస్తారంటే ఇంకా ఎడిషనల్ సెక్యూరిటీ కోసమని ఈ ప్రాక్సీ సర్వర్ని కనెక్ట్ అవ్వటానికి కూడా మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ అనే యూజర్ అథెంటికేషన్ కూడా అవసరమైద్ది. మోస్ట్ ఆఫ్ ది కార్పొరేట్ ఆఫీసెస్లో మీరు ఆ ప్రాక్సీ సర్వర్ని కనెక్ట్ అవ్వాలంటే మీ పర్టికులర్ కంప్యూటర్ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాంటి కేసెస్లో మీరు మస్ట్ అండ్ షుడ్ యూజర్ నేము పాస్వర్డ్ కూడా ఇవ్వాలి. సో ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఇది ఇవ్వలేదనుకోండి, ఎక్కడైతే మనకి ప్రాక్సీ రిక్వైర్స్ అథెంటికేషన్ అని వచ్చిద్దో అక్కడ మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వకపోతే మీకు ఆ ప్యాకేజెస్ ఇన్స్టాల్ అవ్వవు, ఆ ప్రాక్సీ సర్వర్ని కూడా మీరు కనెక్ట్ అవ్వలేరు. సో ఇది ఎలా అనేది మీకు చేసి చూపిస్తాను చూడండి. పిప్ ఇన్స్టాల్. సో ఇక్కడ -ప్రాక్సీ అనిచ్చి ఇక్కడ మనం ప్రాక్సీ సర్వరు ఆ పోర్ట్ నెంబర్ ఇస్తాం. సో నేను ఇది కాపీ చేస్తున్నాను చూడండి, http://proxy.example.com. ఇది నా ప్రాక్సీ సర్వర్ యూఆర్ఎల్. ఇచ్చి మనకి పోర్ట్ నెంబర్ అనేది కూడా కంపల్సరీగా ఉంటుంది.
సో నేను ఇక్కడ ఇచ్చేది శాంపిల్ది, మీకు ఆఫీస్లో ఏ ప్రాక్సీ సర్వరు ఏ పోర్ట్ నెంబర్ వాడతారో అదే ఇవ్వండి. ఇచ్చి స్పేస్ ఇచ్చి ఆ ప్యాకేజ్ నేమ్ ఇవ్వండి. సపోజ్ నేను జాంగో అనే ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేయాలనుకుంటే జాంగో అని ఇవ్వండి. సో ఇది ఇక్కడ ఇచ్చాను అనుకోండి, వర్క్ అవ్వదు. మనం వాడేది హోమ్ నెట్వర్క్, ఇక్కడ ప్రాక్సీ సర్వర్స్ ఏమి ఉండవు, డైరెక్ట్గా మనం ఇంటర్నెట్కి కనెక్ట్ అవుతాం. అందుకే మనకి ప్రాక్సీ ఎర్రర్ వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. హోమ్ నెట్వర్క్లో ప్రాక్సీ సర్వర్స్ వర్క్ అవ్వవు, ఆఫీస్లో ప్రాక్సీ సర్వర్ లేకుండా వర్క్ అవ్వవు. సో మీరు మస్ట్ అండ్ షుడ్ ప్రాక్సీ సర్వర్ ఇవ్వాలి. సో దాంతోపాటు జనరల్గా ఆఫీసెస్లో ప్రాక్సీ సర్వర్స్కి యూజర్ నేమ్ పాస్వర్డ్ కూడా అవసరం అవుతుంది. సో అలాంటి కేసెస్లో మీరేం చేయాలి అంటే మస్ట్ అండ్ షుడ్గా మీరు యూజర్ నేము పాస్వర్డ్ కూడా ఇవ్వాలి. సో నేను యూజర్ నేము పాస్వర్డ్ కూడా ఇస్తున్నా. నా యూజర్ నేమ్ వచ్చేసి అనిల్ కే. యూజర్ నేము పాస్వర్డ్ని కాలంతో సపరేట్ చేస్తున్నా. పాస్వర్డ్ admin 123 @ అనేది మీరు మస్ట్ అండ్ షుడ్గా ఇవ్వాలి. సో ఇక్కడ యూజర్ నేమ్ పాస్వర్డ్ ప్రాక్సీ యూఆర్ఎల్ పోర్ట్ని ఈ @ అనేది సపరేట్ చేసిద్ది. ఓకే, సో ఇక్కడ ఈ // ఇక్కడ రావాలి, సో అక్కడ రాకూడదు. సో మీకు ఎలా ఉంటుంది, సో పిప్ ఇన్స్టాల్ తర్వాత ఆప్షన్ వచ్చేసి -ప్రాక్సీ. దీని తర్వాత మీరు http:// అని ఇచ్చి మీ యూజర్ నేము దాని తర్వాత మీ పాస్వర్డు, దీని తర్వాత మీరు ఆఫీస్లో మీకు ఏదైతే ప్రాక్సీ యూఆర్ఎల్ ఉంటుందో ఆ యూఆర్ఎల్ ఆ పోర్ట్ నెంబర్ ఇచ్చి ప్యాకేజ్ నేమ్ ఇవ్వాలి. సో ఇక్కడ నేను మెన్షన్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా స్పెసిఫిక్. మీ ఆఫీస్లో నీకు ఏ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటే అది ఇవ్వాలి, ప్రాక్సీ యూఆర్ఎల్ సర్వర్ ఏది ఉంటే అది ఇవ్వాలి, పోర్ట్ నెంబర్ ఏది ఉంటే అది ఇవ్వాలి. అవి ఇస్తేనే వర్క్ అవుతాయి. ఇవి నేను శాంపుల్ చూపిస్తున్నాను. సో ఇవి హోమ్ నెట్వర్క్లో ప్రాక్సీ అవసరం లేదు కాబట్టి మనకి ప్రాక్సీ ఎర్రర్స్ వస్తాయి. చూడండి, సో మనకి వర్క్ అవ్వాలా, ఎందుకంటే ఇక్కడ ప్రాక్సీ సర్వర్ అవసరం లేదు. సో నాకు హోమ్ నెట్వర్క్లో నాకు ఇదంతా పని లేదు, ఎందుకంటే నేను ఇంటర్నెట్ని డైరెక్ట్గా యాక్సెస్ చేసుకోగలుగుతా కదా. సో డైరెక్ట్గా పిప్ ఇన్స్టాల్ జాంగో, దాన్ని జాంగో అంటారు అని ఇస్తే వర్క్ అయిపోయింది, మనకి డౌన్లోడ్ అయ్యిద్ది, ఇన్స్టాల్ అయ్యిద్ది. సో ఇలా మీరు ఆఫీసెస్లో ఏ పిప్ కమాండ్ వాడినా కానీ అది ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యేటప్పుడు మీరు కంపల్సరిగా యూజర్ నేము పాస్వర్డు ప్రాక్సీ సర్వరు దాంతోపాటు పోర్ట్ నెంబర్ కంపల్సరీగా ఇవ్వాలి. సో ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఎక్కడైతే మనకి ఆ ప్రాక్సీ సర్వర్కి అథెంటికేషన్ అవసరం అయిద్దో అలాంటి కేసెస్లో మనం కంపల్సరీగా యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఇవ్వాలి. సో ఇలా మనం రన్ చేయొచ్చు. సో ఇలా మనకి సపోజ్ 10 ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేయాలంటే ప్రతిసారి కూడా ఇది మాన్యువల్గా మనం యూజర్ నేము పాస్వర్డ్ దాంతోపాటు ప్రాక్సీ సర్వరు పోర్ట్ నెంబర్ అంతా ఇవ్వాలి. ఇది కష్టం కదా. సో అలా కాకుండా మనకి ఏదన్నా పర్మనెంట్ సొల్యూషన్ ఉందా అంటే ఉంది. సో మనం ఈ కాన్ఫిగరేషన్ కూడా విండోస్ అయితే మీరు pip.ini అనే ఫైల్లో రాసుకోవచ్చు, యూనిక్స్ లైనక్స్ మ్యాక్లో అయితే pip.configలో పెట్టుకోవచ్చు. సేమ్ మనం ఇప్పుడు ఏదైతే పెట్టామో అదే దాన్ని మీరు pip.ini ఫైల్లో పెట్టుకోవచ్చు. సో నేనేం చేస్తున్నానంటే నేను pip.ini అనే ఫైల్ని పైచామ్లో ఓపెన్ చేస్తున్నా. మనకి గ్లోబల్ అనేది ఉండాలి, అంటే సిస్టమ్ వైడ్ మీ కాన్ఫిగరేషన్ ఎఫెక్ట్ అవ్వాలంటే గ్లోబల్ ఇవ్వాలి. మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను డీటెయిల్గా. తర్వాత మీరు ప్రాక్సీ అనేది వేరియబుల్ నేము, దీంట్లో http:// యూజర్ నేము పాస్వర్డ్ సెట్ చేస్తారు. సెట్ చేసిన తర్వాత @ అనేది యూజర్ నేమ్ పాస్వర్డ్ని ప్రాక్సీ సర్వర్ యూఆర్ఎల్ పోర్ట్ నెంబర్ని సపరేట్ చేసిద్ది. సో ఇక్కడ మీకు యూజర్ నేమ్కి పాస్వర్డ్ మధ్యలో కోలన్ వచ్చింది, ప్రాక్సీ సర్వర్ యూఆర్ఎల్కి పోర్ట్ నెంబర్కి మధ్యలో కోలన్ వచ్చింది. సో అప్డేట్ చేసి సేవ్ చేసి క్లోజ్ చేయండి. సో ఇప్పుడు మళ్ళీ మనం ఈ పిప్ కమాండ్స్ రన్ చేస్తుంటే పిప్ డిఫాల్ట్గా pip.ini అనే ఫైల్లో ఉండే కాన్ఫిగరేషన్ని రిఫర్ చేసిద్ది. సో దాంట్లో మనం ప్రాక్సీ సెట్ చేసాం కదా. సో ఈ రిక్వెస్ట్లన్నీ ఆ ప్రాక్సీ ద్వారా రౌట్ చేయడానికి ట్రై చేసిద్ది. సో మనం వాడేది డైరెక్ట్ ఇంటర్నెట్ కనెక్షన్ కాబట్టి ప్రాక్సీస్ వర్క్ అవ్వవు.
సో మనకి ఈ పిప్ ఇన్స్టాల్ జాంగో అనే కమాండ్ వర్క్ అవ్వదు, ప్రాక్సీ ఎర్రర్ వచ్చింది. అదే ఆఫీస్ నెట్వర్క్లో వాడితే మీకు సక్సెస్ఫుల్గా డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అయ్యిద్ది. సో మనకి డైరెక్ట్ ఇంటర్నెట్ కనెక్షన్లో ప్రాక్సీస్ వర్క్ అవ్వవు. సో మనకు కావాలనుకుంటే ఆ ప్రాక్సీ రిమూవ్ చేస్తే డైరెక్ట్గా ఇది ఇంటర్నెట్ని కనెక్ట్ అయ్యిద్ది, అప్పుడు వర్క్ అయ్యిద్ది. మీకు ఇంతకుముందు కూడా చూపించాను. సో ఇలా మనం pip.ini ఫైల్లో మనకు కావాల్సిన ఏ కాన్ఫిగరేషన్ అయినా సెట్ చేసుకోవచ్చు పిప్కి సంబంధించింది. సో ఇంతకుముందు మనం ఏం సెట్ చేసాము మీకు తెలుసు కదా, లాస్ట్ వీడియోలో ఇండెక్స్ యూఆర్ఎల్, ఎక్స్ట్రా ఇండెక్స్ యూఆర్ఎల్. సో ఇక్కడ ఎక్స్ట్రా ఇండెక్స్ యూఆర్ఎల్లో కావాలంటే కామా పెట్టుకొని ఎన్నైనా ఇచ్చుకోవచ్చు, ఇక్కడ కామా పెట్టుకొని ఇవ్వచ్చు. సో మీకు పిప్కి సంబంధించిన కాన్ఫిగరేషన్ అంతా దీంట్లో రాస్తారు రియల్ టైం ప్రాజెక్ట్స్లో, గుర్తుపెట్టుకోండి. సో ఒక వేనేమో మీరు పిప్ ఇన్స్టాల్ ఆ ప్యాకేజ్ నేమ్ ఇచ్చినప్పుడు ప్రాక్సీ సెట్ చేసుకోవచ్చు. ఇది మనకి డిఫికల్టీ ప్రతిసారి చేయాలంటే దాని బదులు మనం కాన్ఫిగరేషన్ ఫైల్లో రాస్తే పిప్ కమాండ్స్ రన్ అయ్యేటప్పుడు ఈ కాన్ఫిగరేషన్ ఫైల్ని రిఫర్ చేసిద్ది. ఇంకొక వే కూడా ఉంది, అదేంటంటే ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో సెట్ చేయొచ్చు. ఆ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అనేది మనం జనరల్గా http_proxy కానీ https_proxy కానీ ఇస్తాము. ఇచ్చి మీరు సెట్ చేసుకోవచ్చు. యూనిక్స్, లైనక్స్, మ్యాక్లో అయితేనేమో ఈ కమాండ్ వాడతాము. అదే విండోస్లో అయితే మీరేం చేస్తారంటే ఫోల్డర్ ఓపెన్ చేసి ఇక్కడ దిస్ పీసీ ఉంది కదా, రైట్ క్లిక్ ఇచ్చి ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. సో దీంట్లో మీకు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అని టైప్ చేయగానే మీరు చూడండి ఇక్కడ సిస్టమ్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఉంది, అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ని క్లిక్ చేయండి. ఇక్కడ పాత్లో మనం యాడ్ చేసుకోవచ్చు మనకు కావాల్సింది. సో మనకు కావాల్సింది ఏంటిది, సో ఇదంతా కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. నాకు కావాల్సింది ఏంటంటే http ప్రాక్సీ, ఇదేమో వేరియబుల్ నేము. సో మనకి ప్రాక్సీ తెలుసు కదా, ఇంతకుముందు సెట్ చేసాం కదా, అదే పెడుతున్నాను చూడండి. సో నేనైతే యూజర్ నేము, పాస్వర్డ్, ప్రాక్సీ, దాని పోర్ట్ నెంబర్ అంతా కూడా ఇస్తున్నా. సో ఓకే కొట్టండి. సో మనం ఇంకొక వేరియబుల్ నేమ్ కూడా పెట్టుకోవచ్చు. అదేందా అంటే https_proxy అని సెట్ చేసుకోవచ్చు. సో సెట్ చేసుకొని ఓకే చేసి సేవ్ చేసామనుకోండి, సో ఈ కాన్ఫిగరేషన్ అనేది సిస్టమ్ వైడ్ కూడా ఎఫెక్ట్ అయ్యిద్ది. మీరు సిస్టంలో ఏ కమాండ్ రన్ చేసినా ఈ ప్రాక్సీ ఎఫెక్టివ్గా ఉంటుంది. సో మీరు pip.ini ఫైల్లో అయినా పెట్టుకోవచ్చు, ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో అయినా పెట్టుకోవచ్చు. ఏదో ఒకటే చేయండి. సో మనం పైథాన్ పిప్ వాడుతున్నాం కాబట్టి ప్రిఫరబుల్ దీంట్లోనే పెట్టుకోండి, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్లో అవసరం లేదు. సో బెస్ట్ ఆప్షన్ వచ్చేసి మీకేందంటే pip.ini ఫైల్లో మీ పిప్ రిలేటెడ్ కాన్ఫిగరేషన్ అంతా పెట్టుకోవడం బెటర్. సో ఇలా మనం కార్పొరేట్ ఆఫీసెస్లో ప్రాక్సీ సర్వర్ని సెటప్ చేసుకొని పిప్ కమాండ్స్ని రన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఇంపార్టెంట్. సో మనకి కార్పొరేట్ ఆఫీసెస్లో ఈ ప్రాక్సీ సర్వర్ సెట్ చేయడం అనేది మస్ట్ అండ్ షుడ్. అది లేకపోతే మనం ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వలేము, గూగుల్ కూడా వర్క్ అవ్వదు, పిప్ కమాండ్స్ కూడా వర్క్ అవ్వదు. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఆఫీస్లో కొత్తగా ప్రాజెక్ట్లో జాయిన్ అయిన వాళ్ళకి ఇది తెలియదు, అందుకే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు కొన్నిసార్లు ఏమైందంటే మనకి రియల్ టైంలో చాలా ప్యాకేజెస్ని మనం డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేస్తుంటాం. అలాంటి టైంలో ఈవెన్ ప్రాక్సీ సర్వర్ యూఆర్ఎల్ పెట్టినా కానీ కొన్ని ప్యాకేజెస్ డౌన్లోడ్ అవ్వవు. సో మనకి ప్రాక్సీ సర్వర్ యూఆర్ఎల్ అనేది కొన్నిసార్లు బ్లాక్ చేస్తూ ఉంటుంది. అలాంటి కేసెస్లో మీరేం చేస్తారు, ఆ బ్రౌజర్లోకి వెళ్ళి వేరే ప్రాక్సీ సర్వర్ యూఆర్ఎల్ పెట్టుకుంటే దానికి అలౌ చేసిద్ది డౌన్లోడు. సో మీరు మాన్యువల్గా వేరే ప్రాక్సీ సర్వర్ యూఆర్ఎల్ బ్రౌజర్లో పెట్టుకొని డౌన్లోడ్ చేసుకొని డౌన్లోడ్ అయిన తర్వాత మనం ఆఫ్లైన్లో అయినా ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అలాంటి కేసెస్లో మీరేం చేస్తారంటే pypi.orgలోకి వెళ్ళి సో మీకు కావాల్సిన ప్యాకేజీ యాన్స్బిల్ అనుకోండి, మీకు ఏది కావాలనుకుంటే దాన్ని సెర్చ్ చేయండి. మనకి యాన్స్బిల్ అనేది ఐటీ ఆటోమేషన్ కొడతారు, క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ ఫైల్స్ ఉంటుంది. సో ఇక్కడ మీకు ఆఫీస్లో ప్రాక్సీ సెట్టింగ్స్ వేరే పెట్టుకొని డౌన్లోడ్ చేసుకోండి. సో మీకు కావాలంటే వీల్ కానీ tar.gz ఏది కావాలనుకుంటే అది డౌన్లోడ్ చేసుకోండి. వీల్ ఎఫిషియెంట్గా ఉంటుంది, మనం బిల్డ్ చేయాల్సిన పని లేదు. నేనైతే ఇక్కడ రెండింటిని డౌన్లోడ్ చేసి
తర్వాత ఇన్స్టలేషన్ ఆఫ్లైన్లో ఎలా చేయాలో కూడా చూపిస్తాను చూడండి. సో డౌన్లోడ్ కొద్ది టైం పట్టింది, వెయిట్ చేయండి. సో మనకి డౌన్లోడ్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. డౌన్లోడ్ ఫైల్స్లోకి వెళ్ళండి, 2 కూడా డౌన్లోడ్ అయినాయి. సో ఇప్పుడు మనం లోకల్ వీల్ ఫైలు tar.gz ఫైల్స్ లోకల్ నుంచే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నాం. ఇన్స్టాలేషన్కి మనకి ఇంటర్నెట్ అవసరం ఉండదు. సో నేను పిప్ ఇన్స్టాల్ జస్ట్ ఈ ఫైల్ని వీల్ ఫైల్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి, కంప్లీట్ పాత్ తీసుకుంటుంది, ఎంటర్ కొట్టండి. సో మనకి ఇప్పుడు ఇన్స్టలేషన్ అనేది స్టార్ట్ అయింది. సో ఇది కొంచెం టైం పట్టిద్ది, వెయిట్ చేయండి. సో మనకి సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది యాన్సిబిల్. చూడండి ఇక్కడ మనకి ఇది డౌన్లోడ్ చేయలేదు, లోకల్ ఫైల్ ఉంది కదా, మనకి డౌన్లోడ్స్లో ఉన్న వీల్ ఫైల్నే ప్రాసెస్ చేసింది. సో ఇది ఇంపార్టెంట్, మీకు ఇంటర్నెట్ కనెక్షన్ లేనప్పుడు కూడా ఇది బాగా యూజ్ అయ్యిద్ది. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆల్రెడీ యాన్సిబిల్ ఇన్స్టాల్ అయింది కదా, నేను అన్ఇన్స్టాల్ చేసి tar.gz ఫైల్ని కూడా ఎలా ఇన్స్టాల్ చేయాలో కూడా చూపిస్తాను చూడండి. సో అన్ఇన్స్టాల్ జరుగుతుంది. సో ఎస్ అని అడుగుతుంది, ఎస్ అని కొట్టా. సో ఇప్పుడు మనకి సక్సెస్ఫుల్గా అన్ఇన్స్టాల్ అయింది. సో నేను tar.gz ఫైల్ని కూడా ఇన్స్టాల్ చేసి చూపిస్తాను చూడండి. పిప్ ఇన్స్టాలు. సో మీరేం చేస్తారంటే ఆ లోకల్ ఫైల్ని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయటమే. సో ఈ ఫైల్ని జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా, ఎంటర్ కొట్టండి. ఇన్స్టలేషన్కి కొంత టైం పట్టింది మనకి. మీకు ఇంతకుముందు చెప్పా కదా, tar.gz ఫైల్స్ అనేవి సోర్స్ కోడే ఉంటుంది, బిల్డ్ అయి ఉండదు. సో మనం ఎప్పుడైతే వాటిని ఇన్స్టాల్ చేసుకుంటున్నామో అవి ఫస్ట్ బిల్డ్ చేస్తాయి. చూడండి మనకి బిల్డ్ అవుతుంది. సో ఆ tar.gz ఫైల్ని వీల్ ఫైల్గా బిల్డ్ చేస్తాయి. సో దట్ నెక్స్ట్ టైం నుంచి అవి క్యాష్ నుంచే తీసుకోవచ్చు, మళ్ళీ మనం బిల్డ్ చేయాల్సిన పని ఉండదని చెప్పా కదా, సేమ్ అలానే మనకి ఇన్స్టలేషన్ జరుగుతుంది. సో చూడండి మనకి సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది. సో మీరు కన్నా టాప్లోకి వెళ్తే ఇది డౌన్లోడ్ చేయాలా, ఇది లోకల్ ఫైల్నే రిఫర్ చేసింది చూడండి, దాని నుంచే ప్రాసెస్ చేసింది. సో ఇలా మనం ఎప్పుడైతే మనకి ప్రాక్సీ సర్వర్ ఆడినప్పుడు ఆ పర్టికులర్ ప్రాక్సీ సర్వర్ కొన్ని వెబ్సైట్ని కొన్ని ప్యాకేజెస్ని డౌన్లోడ్ చేయడానికి అలౌ చేయదు. సో అలాంటి కేసెస్లో మనం వేరే ఆల్టర్నేటివ్ సోర్సెస్ ద్వారా డౌన్లోడ్ చేసుకొని, మనకి డౌన్లోడ్ చేసిన తర్వాత ఇంటర్నెట్ పని లేదు కదా, ప్రాక్సీ సర్వర్ కూడా అవసరం లేదు, డైరెక్ట్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో ఇదేంటంటే మనకి పిప్ ఇన్స్టాల్ ఆ ప్యాకేజ్ నేమ్ అనేది ప్రాక్సీ సర్వర్ ద్వారా డైరెక్ట్గా వర్క్ అవునప్పుడు ఇది ఆల్టర్నేటివ్ ఆప్షన్. ఇలా మనం ఇంటర్నెట్ నుంచి ఆ ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకోకుండా లోకల్ సిస్టమ్ నుంచి కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇదండి ఈ వీడియోకి. ఈ వీడియోలో మీకు డీటెయిల్డ్గా కార్పొరేట్ ఆఫీస్లో ప్రాక్సీ ఎలా సెటప్ చేయాలో చూపించాను. కొన్నిసార్లు ప్రాక్సీస్ కొన్ని పర్టికులర్ ప్యాకేజెస్కి వెబ్సైట్స్కి పనిచేయవు కదా, అలాంటి కేసెస్లో వేరే ఆల్టర్నేటివ్ సోర్సెస్ ద్వారా మీరు ఫైల్స్ని డౌన్లోడ్ చేసుకొని లోకల్గా ఆ ఫైల్స్ను వాడుకొని ఇన్స్టాల్ చేసుకోవడం కూడా చూపించాను. మనం నెక్స్ట్ వీడియోలో ఏం చేద్దామంటే వర్చువల్ ఎన్విరాన్మెంట్ని ఎలా క్రియేట్ చేయాలనేది చూపిస్తాను చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.